ఇరాన్పై జరుగుతున్న దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. మారణ హోమాన్ని ఖండించండి. ప్రపంచంలో జరుగుతున్న మారణ హోమాన్ని ఖండించండి. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా మోడీ ప్రకటన చేయాలి. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా మోడీ ప్రకటన చేయాలి. యుద్ధం వద్దు చేయాలి. అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మోడీ ప్రకటన చేయాలి. యుద్ధానికి వ్యతిరేకంగా వెంటనే ఆపాలి. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ఆయన పేరుతో యుద్ధాన్ని ఇజ్రాయెల్ అమెరికా డౌన్ వెంటనే యుద్ధాన్ని ఆపాలి. యుద్ధానికి వ్యతిరేకంగా మోడీ ప్రకటన చేయాలి. శాంతి కావాలి. యుద్ధాలంటేనే వద్దు యుద్ధం వెంటనే ఆపాలి. చేస్తున్న అమెరికా యుద్ధాన్ని ఆపాలి. వెంటనే యుద్ధాన్ని ఆపాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయండి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. యుద్ధం వద్దు ప్రపంచ శాంతి కావాలి. ప్రపంచ శాంతి కావాలి. ఇరాన్పై వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు తక్షణం ఇరాన్ మీద అమెరికా చేస్తున్న ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని, మన దేశంలో వస్తున్న ఎల్పిజి గ్యాస్ కొరతను అరికట్టాలని, అలాగే పెట్రోలు డీజిల్ రేట్లు పెరగకుండా చూడాలని, అలాగే మన దేశం నుండి ఎగుమతి అవుతున్న సరుకులని వాళ్ళకి రక్షణ కల్పించాలని, మన దేశ ప్రజలు కార్మికుల యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అమెరికా ఇజ్రాయెల్ బరితెగించాయి. ఇరాన్లో ఉన్న ఆయిల్ వాళ్ళకి కావాలి. అందుకోసం ఈ యుద్ధం చేశారు. డైరెక్ట్గా ఖమేనీని చంపేశారు. అలాగే వెనిజులా దేశ అధ్యక్షుడు ముదురోని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టారు. ఇంత దౌర్జన్యం, ఇంత గూండాయిజం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నారు. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చంపుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా మన మోడీ ఏం మాట్లాడట్లేదు. ఇంత దుర్మార్గం, ఇంత వెన్నెముక లేని ప్రధానమంత్రి, ఇంత చేతగాని ప్రధానమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎప్పుడూ చూడలేదు. కనీసం ఖండించడానికి ఒక సార్వభౌమాధికార దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని చంపేస్తే ఖండించడానికి కూడా మన మోడీకి నోరు రాలేదు. అమెరికా అనుమతిస్తేనే రష్యా నుండి ఆయిల్ కొంటారట. అంటే ఇంకా ఎంత హీనమైన స్థితిలో ఉన్నాము. అదేదో మళ్ళీ వాళ్ళంతా సోషల్ మీడియాలో ఏదో గొప్ప విషయాల కింద చెప్తున్నారు. చాలా దుర్మార్గం. దేశ ప్రయోజనాల్ని మోడీ తాకట్టు పెడుతున్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందా. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందా. మోడీ మౌనం వీడాలి. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికా ఇజ్రాయెల్ గూండాయిజం నశించాలి. ఓకేనా? ఇరాన్పై రోజు మరి ఇజ్రాయేల్ అమెరికాలు చేస్తున్నటువంటి యుద్ధాలను ఖండిస్తూ, అలాగే అమెరికా చర్యలను ఖండిస్తూ కూడా మరి విశాఖపట్నం జీవీఎంసీ వద్ద అయితే మరి భారీ ఎత్తున అఖిలపక్ష ప్రజా సంఘాల నేతలైతే మరి భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు మరి ఇరాన్పై ఇజ్రాయేల్ అమెరికా భారీ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. దాన్ని ఖండిస్తూ మరి ఈరోజు మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు. దానిపై మీ మాటల్లో. ఈ యుద్ధం ఇరాన్ చేస్తుంది కాదు. ఇరాన్లో ఆయిల్ కోసం అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేయడానికి, అక్కడ ఆయిల్ మీద పెత్తనం సంపాదించడానికి మొదలుపెట్టిన యుద్ధం. దేశ అధ్యక్షుడిని వాళ్ళ దేశంలోనే చంపారు.
ఇది ఇప్పుడు జరుగుతుంది. ప్రపంచం అంతా పోలీసుగా వ్యవహరించాలని అమెరికా చూస్తోంది. దానికి ఇజ్రాయెల్ని ఒక పాముగా వాడుకుంటోంది. అలాగే వెనుజులా దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ దేశంలో పెట్టుకుంది. ఎందుకు? ఆయిల్ కోసం. ఇప్పుడు ఇరాన్ దేశ అధ్యక్షుడిని ఎందుకు చంపింది? ఆయిల్ కోసం. ఇలాంటి సమయంలో ఈ సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడాలి అని నోరిప్పాల్సిన మోడీ, విశ్వగురు మోడీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? అమెరికా ట్రంప్ ఎలాగ ఆడమంటే అలాగ ఆడుతున్నాడు. కనీసం ఖమేనీని హత్య చేసినప్పుడు కూడా నోరిప్పలేదు. ఇరాన్ మన చిరకాల మిత్రుడు, అలాంటి ఖమేనీని హత్య చేస్తే ఈ నోరిప్పలేదు. పైగా ఇజ్రాయెల్ వెళ్ళి నా పితృభూమి అని చెప్పాడు. ఇజ్రాయెల్ ఎలాంటి దేశం? పాలస్తీనాలో లక్షలాది మంది పిల్లల్ని మహిళల్ని చంపిన దేశం, ఒక యుద్ధోన్మాది. మొత్తం ఇజ్రాయెల్ నెతన్యాహు చేతి నిండా రక్తం ఉంది కొని నా పితృభూమి అని చెప్పాడు. ఇప్పుడు ఆయిల్ కావాల్సి వస్తే అమెరికా పర్మిషన్ ఇస్తేనే రష్యా నుండి ఆయిల్ కొంటున్నాను అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఎందుకింత చేతగాంతనం? ఇంతలాగా అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశానికి, యుద్ధ పిపాసికి ఎందుకింత దాసోహం పడుతున్నారు? ఎందుకింతలాగా వాళ్ళ కాళ్ళకి అడుగులకు మడుగులొత్తుతున్నారు అంటే ఎప్స్టీన్ ఫైల్స్. అలాగే అదానీ మీద అమెరికాలో కేసు ఉంది కాబట్టి ట్రంప్ ఎలా ఆడమంటే అలా ఆడతాడు. నెతన్యాహు దేశంలో అవినీతి ఎదుర్కొంటున్నాడు. యుద్ధం ఆపేస్తే నెతన్యాహును కూడా తీసుకెళ్లి ఆ దేశ ప్రజలు జైల్లో పడేస్తారు. వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మన దేశంలో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టపోద్ది గ్యాస్ రాకపోతే. ఎరువులు అది రొయ్యలు ఎగుమతులు ఆగిపోయి, అరటిపళ్ళు ఎగుమతులు ఆగిపోయి, ఉల్లిపాయ ఎగుమతులు ఆగిపోయి, గుడ్లు ఎగుమతులు ఆగిపోయాయి. మొత్తం హోటల్ ఇండస్ట్రీ అంతా నష్టపోతుంది. ఇప్పటికే ఎల్పిజి గ్యాస్ మీద సరఫరా ఆగిపోతే ప్రతి ఇల్లు కూడా ఎలా వండుకు తినాలి అన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రజలు పానిక్ అయిపోతున్నారు. కరోనాలో ఎటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నారో ఇప్పుడు అటువంటి పరిస్థితులు చూస్తున్నారు. కాబట్టి అయ్యా బాబు మోడీ, నీకు చేతనైతే నోరిప్పి యుద్ధాన్ని ఆపు. విశ్వగురు అంటావు కదా, లేదు అనుకుంటే రాజీనామా చేసే. ఎవరైతే దేశాన్ని పగడ్బందీగా నడపగలరో, ఎవరైతే కనీసం న్యాయం వైపు నోరెప్పగలరో అలాంటి వాళ్ళు దేశానికి నాయకులు అవుతారు, ప్రజల ప్రయోజనాల్ని కాపాడతారు. ఈ దేశ ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, మన మోడీ చేతగానోడు, అన్యాయం వైపు నిలబడుతున్నాడు. కాబట్టి ఈ దేశ ప్రజల ప్రయోజనాల్ని కాపాడాలి అంటే మనమంతరం రోడ్ల మీదకి రావాలి, యుద్ధం ఆపాలని, కార్మికులు రైతుల ప్రయోజనాలు కాపాడాలని పెద్ద ఎత్తున నినదించాలి. సార్ చెప్పండి సార్, ఈ యుద్ధం వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావితం పడుతుంది అంటారు? ఈ యుద్ధం వల్ల అనేక మంది యుద్ధంలో చనిపోతున్నారు, ఇరాన్లో చనిపోతున్నారు. అలాగే ఇజ్రాయెల్ చేసిన పాలస్తీనా యుద్ధంలో చిన్నపిల్లలతో సహా చనిపోయారు. స్కూళ్ళు, హాస్పిటల్ మీద కూడా దాడులు చేస్తున్నారు. వందలాది వేలాది మంది చనిపోవడానికి కారణం అవుతున్నారు. ఒకటి. రెండోది, ఏదైతే పశ్చిమాసియా దేశాల నుంచి అనేక ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా చమురులు దిగుమతి అవుతున్నాయి, గ్యాస్ దిగుమతి అవుతుంది, అది ఆగిపోతుంది. ఇప్పటికే 60 రూపాయలు ఇంటికి ఇచ్చే గ్యాస్ ధర పెంచేసింది మన దేశంలోనూ. అలాగే వ్యాపారానికి 115 రూపాయలు గ్యాస్ ధర పెంచింది. రేపు రాబోయే కాలంలో చమురు ధరలు అన్నీ కూడా పెరిగితే మొత్తం మన వ్యవస్థ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి నిత్యావసర వస్తువులు సరఫరా అవ్వాలి. సరఫరా చేసేటప్పుడు ఈ ధరలు పెరిగినప్పుడు ఆ సరఫరా అయ్యే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగితాయి. దానివల్ల ప్రజల మీద ఓవరాల్గా భారం పడుతుంది ఒకటి. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అవ్వాల్సినవన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఇది రెండోది. మూడోది, హోటల్ ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయి హోటల్ మూతపడతాయి, కార్మికులు రోడ్డు మీదకి వస్తారు, అలాగే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ రకంగా హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా నష్టపోతుంది. దీని తర్వాత స్కూళ్ళకి, హాస్పిటల్స్కి అన్నింటికీ కూడా గ్యాస్ సరఫరా ఆగిపోతుంది. ఇలాగా మొత్తంగా ఒక యుద్ధం అనేది ప్రపంచంలో మొత్తం అన్ని రకాల నాశనానికి, వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి మోడీ నోరు తెరవాలి. అమెరికా వెనకాతలో వెళ్ళడమో, ఇజ్రాయెల్ వెనకాతలో వెళ్ళడమో కాదు. ఇది భారతదేశంలో ఉండే 110 కోట్ల జనాభాకి సార్వభౌమాధికారంగా నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి, శాంతి నెలకొల్పాలని అడగాలి. ఇప్పుడు చమురు దిగుమతులు, గ్యాస్ దిగుమతుల మీద కూడా ఏ రకమైన కొరత లేకుండా భారతదేశంలో ప్రజలు కొరత లేకుండా ఉండడానికి, ధరలు పెరగడానికి ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ప్రజానీకం అంతా రోడ్డు మీదకి వచ్చి యుద్ధం ఆపడానికి మోడీ నోరు తెరవాలని చెప్పేసి, ఆందోళన కార్యక్రమాలకు దిగాలని చెప్పేసి మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరి చూశారు కదండి, ఇక్కడ ఇది పరిస్థితి. ఇరాన్పై మరి అమెరికా, ఇజ్రాయేలు చేస్తున్నటువంటి యుద్ధాలను వెంటనే ఆపాలని, అమెరికా చర్యలను ఖండించాలని ఈరోజు మరి విశాఖపట్నంలోనైతే పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కూడా ధర్నా అనేది చేపట్టడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.
వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు తక్షణం ఇరాన్ మీద అమెరికా చేస్తున్న ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని నెలకొల్పాలని, మన దేశంలో వస్తున్న ఎల్పిజి గ్యాస్ కొరతను అరికట్టాలని, అలాగే పెట్రోలు డీజిల్ రేట్లు పెరగకుండా చూడాలని, అలాగే మన దేశం నుండి ఎగుమతి అవుతున్న సరుకులని వాళ్ళకి రక్షణ కల్పించాలని, మన దేశ ప్రజలు కార్మికుల యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అమెరికా ఇజ్రాయెల్ బరితెగించాయి. ఇరాన్లో ఉన్న ఆయిల్ వాళ్ళకి కావాలి, అందుకోసం ఈ యుద్ధం చేశారు. డైరెక్ట్గా ఖమేనీని చంపేశారు. అలాగే వెనిజులా దేశ అధ్యక్షుడు ముదురోని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టారు. ఇంత దౌర్జన్యం, ఇంత గూండాయిజం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నారు. పిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని చంపుతున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా మన మోడీ ఏం మాట్లాడట్లేదు. ఇంత దుర్మార్గం, ఇంత వెన్నెముక లేని ప్రధానమంత్రి, ఇంత చేతగాని ప్రధానమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఎప్పుడూ చూడలేదు. కనీసం ఖండించడానికి, ఒక సార్వభౌమాధికార దేశాల్లో ఆ దేశ అధ్యక్షుడిని చంపేస్తే ఖండించడానికి కూడా మన మోడీకి నోరు రాలేదు. అమెరికా అనుమతిస్తేనే రష్యా నుండి ఆయిల్ కొంటారట. అంటే ఇంకా ఎంత హీనమైన స్థితిలో ఉన్నాము. అదేదో మళ్ళీ వాళ్ళంతా సోషల్ మీడియాలో అదేదో గొప్ప విషయాల కింద చెప్తున్నారు. చాలా దుర్మార్గం. దేశ ప్రయోజనాలని మోడీ తాకట్టు పెడుతున్నారు. మొత్తం మన కార్మికులు, రైతుల ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు. అసలు ఇంత వానపాము లాంటి ప్రధానమంత్రిని మనం చూడం. తక్షణం దేశ ప్రయోజనాల కోసం మోడీ నిలబడాలని, ఈ అమెరికా సామ్రాజ్యవాదం, ఈ గూండాయిజాన్ని తక్షణం దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ నిరసించి దీన్ని ఆపేందుకు కృషి చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రపంచ పోలీసుగా అమెరికా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఏఐటీసీ, సిఐటియు, జాతీయ కార్మిక సంఘాలన్నీ ఖండిస్తూ ఈ దాడిని, ఈ యుద్ధాన్ని వెంటనే నిలువరించడానికి కోసం మోడీ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్కి నోటీస్ ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి వెంటనే భద్రతా మండలిని సమావేశపరచాలి. ఆ యుద్ధ నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అమెరికా చేసినటువంటి, ఇరాన్ మీద చేసినటువంటి దాడి, ఖమేనీని చేసినటువంటి హత్యని ఖండిస్తూ అమెరికాకి తగిన పెనాల్టీ విధించాల్సినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితి మీద ఉంది. దానికి మనం చేయాల్సింది మోడీ నోటీస్ ఇవ్వాలి, అలాగే ఒక ప్రకటన చేయాలి. ఇవాళ భారతదేశానికి రావాల్సినటువంటి ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, లేదంటే గ్యాస్ కానీ, ఇవన్నీ నిలిపివేయడానికి కారణం అమెరికా. దీని మీద కనీసం స్పందించకుండా మోడీ నంగనాచి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మోడీ నోరు విప్పాలి, ఐక్యరాజ్య సమితికి రిక్వెస్ట్ ఇవ్వాలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలి, ఈ దాడిని ఖండించాలి. ఎక్కడైతే ఇరాన్లో అణు ఆయుధాలు ఉత్పత్తి అవుతున్నాయనే వంకతో దాడి చేశాడో, అదే అమెరికాకి ఏజెంట్గా ఉన్నటువంటి అటమిక్ ఎనర్జీ జనరల్ సెక్రటరీ చెప్పాడు, అక్కడ అణు ఆయుధాలు తయారీ చేయటం లేదు అని చెప్పి. ఇది చాలు ఐక్యరాజ్య సమితి నిర్ణయం చేయడానికి. కాబట్టి ఇవాళ గ్యాస్ కొరత తీర్చాలన్నా, భారతీయ శ్రామికుల హక్కులు కాపాడాలన్నా, ఆయిల్ రేటు పెరుగుదల తగ్గాలన్నా, హర్ముజ్ జలసంధి ఓపెన్ కావాలన్నా ఇవాళ మోడీ నోరు ఓపెన్ చేయాలి, అమెరికా దాడిని ఖండించాలి, ఐక్యరాజ్య సమితికి వినతి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందా, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందా. మోడీ మౌనం వీడాలి, మోడీ మౌనం వీడాలి. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికా ఇజ్రాయెల్ గూండాయిజం నశించాలి.